నరకలోకంలోని విధించే శిక్షలకు ప్రత్యేకంగా ఒక శిక్షాస్మృతినే రాయదగినంత గ్రంథం ఉంది. వైనతేయ, ముఖ్యాంశాలు నీకు వివరించాను అన్నాడు వాసుదేవుడు. యమ మార్గాన్ని అంతటినీ దాటి యమలోకంలో ప్రవేశించిన పాపాత్ములను యముని ఆజ్ఞ మేరకు కింకరులు వైతరణీ నదిలో కూలదొరుస్తారు. గోదానం చేయని వారి నదిలో ఎన్నో దుఃఖాలు అనుభవించి దాని ఒడ్డున ఉన్న బూరుగు చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. ఊర్ధ్వదేహ క్రియలు చేయబడని వారి దుర్గతి ఇంతే. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు, వేద బాహ్య ధర్మాల పట్ల ఆసక్తి గలవారు, వంచనతో డబ్బు సంపాదించేవారు, పుష్ప ఫల వృక్షాలను పాడు చేసేవారు, వ్రతాలు తీర్థయాత్రలు చెయ్యనివారు, వితంతు స్త్రీలను ప్రలోభపెట్టి చెరచువారు, భర్తను విడిచి పరపురుషుణ్ణి కోరే స్త్రీలు ఈ బూరుగు చెట్టుకు కట్టబడి యమభటుల చేత కొట్టబడుతుంటారు. ఇట్లా కొట్టడం వల్ల కింద పడిన పాపాత్ములను యమభటులు మళ్లీ నరకంలో పడదొస్తారు.